ఎదురు చూపులో ఎంత తీపని తెలియలేదు మునుపు, ఎదురు చూడని ఎంత హాయిని మరచిపోదు మనసు. ఒదిగి ఉండి నీ వాకిటిలో బదులు కోరి నే నిలుచున్నా, దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా. ఓరించే ఇది ఏ మాసం, ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది, మన సొంతమైనది. కిలకిల నువ్వే కోకిల కోసం వచ్చింది మధుమాసం. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? నేను సాంగ్ పాడాను కదా, నా గొంతుతో ఎలా ఉందో కామెంట్ రూపంలో కానీ చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దొండకాయ టమాటా కర్రీ వండుతున్నాను. చాలా సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఇలా ఉంటుంది దొండకాయ కర్రీ. ఫస్ట్ వాటర్ తీసుకున్నాను బౌల్లో. వాటర్లో సాల్ట్ వాటర్లో దొండకాయలు వేసి కడుక్కోవాలి. ఒక 5-10 నిమిషాలు నాననిచ్చి వాటర్తో కడిగేసుకోవాలి. తర్వాత టమాటాలు, దొండకాయలు, ఉల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వాడట్లే, నేను కారం వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేను పోపులో కొంచెం శనగపప్పు కూడా వేసాను, ఒక స్పూను లైట్గా. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసి కలిపేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి చాలాసేపు ఉడకనివ్వాలి అవి. ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దొండకాయ ఉడికేసరికి టైం పడుతుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలిపేస్తూ ఉండాలి, లేకపోతే గిన్నె అడుగంటేస్తుంది. ముక్కలు చాలా వరకు వేగుతాయి. వేగాక తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి మూత పెట్టి వేగనివ్వాలి. వేగాక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఎవరింట్లో ఎంత తింటే అంత కారం వేసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత మంచిగా ఉడికాక స్పూన్ మసాలా వేసుకోవాలి. అది కాస్త వేగనివ్వాలి. తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ మీ, షేర్ మీ, సబ్స్క్రైబ్ మీ.